ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ నందు ఏర్పాటు చేయబడినటువంటి లీగల్ ఎయిడ్ క్లినిక్కి సంబంధించి ఇది ఇక్కడ ఇద్దరు పారాలీగల్ వాలంటీర్స్ని ఇప్పుడు మనం అపాయింట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే డ్రగ్ అబ్యూస్కి సంబంధించి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్లకు న్యాయపరమైనటువంటి అంశాలలో కానివ్వండి, వాళ్లకు డీఅడిక్షన్ సెంటర్ అంటే వాళ్ళ నుంచి బయటపడడానికి మానసికంగా ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళని ఈ యొక్క ప్రభావం నుంచి బయటికి తీసుకురావడంలో ఈ యొక్క క్లినిక్ తోడ్పడుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క హాస్పిటల్ యాజమాన్యానికి గౌరవ పీడీజే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ సెంటర్స్ అని కొన్ని సెలెక్టివ్ మెడికల్ కాలేజెస్ని వాళ్ళు చూస్ చేసుకొని అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ సౌజన్యంతో అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ సెంటర్స్ని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో మన నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ కూడా వన్ ఆఫ్ ది సెంటర్స్గా సెలెక్ట్ చేయబడింది. దీనికి సంబంధించి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, అది డెవలప్మెంట్, ఆ సెంటర్కి కావాల్సినటువంటి వసతులు, అదేవిధంగా ఈవెన్ వీ కెన్ రిక్రూట్ పర్సనల్ లైక్ సైకియాట్రీ కౌన్సిలింగ్కి సైకాలజిస్టు, అలాగే సోషల్ వర్కర్ వాళ్ళని కూడా అపాయింట్ చేసుకోవడానికి తగినటువంటి ఫండింగ్, దాంతోపాటుగా ఏవైనా మందులు ఇతరత్ర ఎక్సెప్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాకుండా మిగతా సపోర్టింగ్ ఇదిగా ఏది కావాలన్నా అది వైద్యపరంగా కావచ్చు, లేదంటే స్టాఫ్ రిక్రూట్మెంట్ ద్వారా కావచ్చు, ఈ విధంగా ప్రభుత్వం మనకి త్వరలో చేస్తుంది. సో ఈ విధంగా మన ఆసుపత్రిలో ఈ కొత్త ఫెసిలిటీ రావడం వల్ల ఈ రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. మేము ట్రీట్మెంట్ పార్ట్ చూస్తాం, వీళ్ళేమో లీగల్ అసిస్టెన్స్ ఇస్తారు. వాళ్ళు ఏదైనా తెలియకుండా వాళ్ళు ఏదో కోర్టులో కేసులో చిక్కుకుంటారు, వాళ్ళకి అప్పుడు తెలియదు వాళ్ళు చేస్తుంది వారు తప్పు అనేది. సో అటువంటిప్పుడు వీళ్ళు ఇచ్చే లీగల్ అసిస్టెన్స్, మేము ఇచ్చే మెడికల్ ట్రీట్మెంట్ రెండు కలిపి వాళ్ళు కాంప్రహెన్సివ్గా అన్ని విధాలా బయటపడి మళ్ళీ సమాజంలో మామూలు స్థితికి రావడానికి ఉపయోగపడతాయి.